హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు గోరుచిక్కుడుకాయ గ్రేవీ చేసుకుంటామండి. పల్లి పొడి వేసుకొని చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. ఇది అన్నంలోకి, రాగి రొట్టికి, జొన్న రొట్టికి, చపాతీకి అన్నిటికీ బాగుంటుందండి. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి. ముందుగా ఇట్లా చవలకాయలు తీసుకున్నానండి, గోరుచిక్కుడుకాయలు. వీటిని బాగా ఇట్లా తుంచుకోవాలి. దీంట్లో నారగానే ఉంటుందండి, అది కానీ తీసేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. మా వారు చేసి చూపెడుతున్నారు చూడండి. ఇట్లా కాయ ఎత్తి తుంచుకోవాలి. ఇట్లా కొద్దిగా నార ఉంటుందండి, అది కానీ తీసేసుకున్నామంటే తినేటప్పుడు బాగుంటుందండి. మనకి కొంచెం ముదిరిన కాయలలో ఇట్లా వస్తుంది, దీన్ని తీసేసుకోవాలి. అన్నీ ఇట్లా వంచి పెట్టుకున్నామండి, తుంచి పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని తీసుకొని కుక్కర్లో వేసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలండి. కొన్నే నీళ్ళు పోసుకున్నానండి. దీనికి మూత పెట్టేసి ఉడికించుకుంటాము. 2 విజిల్ పెట్టుకుంటామండి. ఇంతలో పల్లీలు వేయించుకుంటాం. ఇది మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుంటామండి. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము. పెనంలోకి నూనె వేసుకున్నా. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటామండి. పోపు దినుసులు, పోపు దినుసులు బాగా చిటపట్లాడాలి. ఇప్పుడు ఈ కాయలు ఉడికినాయండి, బాగా గోరుచిక్కుడుకాయలు మంచిగా ఉడికినాయి. ఈ నీళ్ళు అంతా వడబెట్టుకొని ఇట్లా గెరిటితో తీసి నీళ్ళు లేకుండా ఒక బౌల్లోకి వేసుకుంటాం. ఇట్లా ఈ కాయను ఉడకబెట్టి చేసుకున్నా అంటే మనకి హెల్త్కి కానీ మంచిదండి. కొద్దిగా చేదు ఉంటుంది, ఆ చేదు ఒళ్ళికి మంచిది కాదండి. దానికని ఇట్లా ఉడకబెట్టుకొని తీసుకోవాలి. చవలకాయలు ఎప్పుడు చేసినా మనము పోపు కానీ బాగా వేగుతుంది. ఇందులో కరివేపాకు వేసుకున్నా. ఎర్రగడ్డలు బాగా సన్నగా తరిగినవి 2 ఎర్రగడ్డలు వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు తెల్లగడ్డలు ఒక 5-6 తెల్లగడ్డపాయలు దంచి వేసుకున్నాం పొట్టుతో పాటు. ఉప్పు వేసుకున్నామండి. కొద్దిగా కాయలల్లో కానీ ఉప్పు వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఎర్రగడ్డలు బాగా ఇట్లా ఫ్రై అయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుంటాం. 2 టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసుకొని బాగా ఇట్లా వేయించుకోవాలి. మూత పెట్టుకుంటాము. మూత తీసి చూసి చూడండి, ఎంత బాగా కరిగేటట్టు అవ్వాలండి టమాటా కానీ. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుంటాం. మంచిగా ఒకసారి ఈ నూనెలో ఇట్లా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నామండి. కారం పొడి 1 స్పూన్ అంతా వేసుకున్నాం. పసుపు మనం కాయలో వేసి ఉడికిచ్చాం కాబట్టి పసుపు ఏం అవసరం ఉండదండి. ఇంకా మంచిగా మసాలా కలిసేదాకా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటామండి. మనకి ఎంత కర్రీ కావాలనో అంత నీళ్ళు మాత్రం వేసుకోండి. మనకి కాయలు ఉడికినాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన అవసరం ఉండదండి. నేనైతే ఈరోజు కొద్దిగా ముద్దగానే చేస్తున్నాను. ఇప్పుడు పల్లి పొడి వేసుకున్నామండి. బాగా ఇది మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుంటాము. కొద్దిగా నీళ్ళు వేసుకున్నానండి. పల్లి పొడి వేసాం కదా, మరి గట్టిగా అనిపించింది, కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను. ఇది మూత పెట్టుకొని పైన నూనె తేలేంత వరకు బాగా ఉడికించుకుంటాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని
చూడండి ఇట్లా సైడ్స్కి నూనె వచ్చిందంటే మనకి కూర రెడీ అయినట్టండి. వేడివేడిగా మనకి గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రొట్టెలలోకి చాలా బాగుంటుందండి, అన్నంకి బాగుంటుంది. వేడివేడిగా ప్లేట్లోకి తెచ్చేసుకున్నానండి. ఈ గోరుచిక్కుడుకాయల కూర ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి గోరుచిక్కుడుకాయ కర్రీ అంటే. ఇట్లా పల్లి పొడి వేసి చేసుకున్నామంటే చాలా ఇష్టము. అన్నం కానీ తెచ్చుకున్నానండి. ఈరోజైతే నేను ఇది అన్నంలోకి తింటున్నాను. ఈ కూర కొద్దిగా ఇట్లా వేసుకుంటాం. ఈ కూరతో ఈ అన్నం కలుపుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి, అంత రుచిగా ఉంది. చాలా చాలా బాగుండిందండి. మీరు ఇట్లనే ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఎప్పుడు మీరు ఇట్లనే చేసుకుంటారండి, పల్లి పొడి వేసుకొని. చాలా రుచిగా ఉంటుంది. ఇది మనకి మధ్యాహ్నం చేసుకొని అన్నానికి తినేసి రాత్రికి మనం రొట్టెలకి కానీ ఈ కూరతో తినచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, చూస్తుంటే మీకు నీళ్ళు ఊరుతుంది కదా, ఇట్లనే చేసుకొని తిని చూడండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, నేను ఈ రైస్ ఈ కూరతో ఎంజాయ్ చేస్తామండి. మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే, బాయ్.